ఫ్రెండ్స్, మేమైతే చిన్న తిరుపతి సేవకైతే వెళ్తున్నాము. మొన్న శనివారం కార్తీక మాసం లాస్ట్ వారం అని చెప్పి భజన మాత్రం నేను అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత భోజనశాలకి అయితే వెళ్ళిపోయాము. మేమైతే 9ంటికి స్టార్ట్ అయ్యి భోజనశాలకి అయితే వచ్చాము. గ్రూపులుగా అయితే విడిపోయి ఒకళ్ళైతే ప్రసాదం పెట్టే కాడ, ఒకళ్ళు పచ్చడి పెట్టే, ఒకళ్ళు పప్పు, అలాగే ఒకళ్ళు కర్రీ వేసే కాడ, ఇంకొకరు అయితే సాంబార్, అన్నము, పెరుగు, వాటర్ వేయడం, అలాగే ప్లేట్లు ఇచ్చే కాడ అయితే గ్రూపులుగా సెటిల్ అయిపోయి ప్రసాదాలు అయితే భోజనాలు అయితే పెడుతున్నాము. ఇలా సేవకుడు దొరకడం మాకు చాలా అదృష్టం. పెట్టే వాళ్ళకి ఇంత అదృష్టం అంటే వండే వాళ్ళకి ఇంకా చాలా అదృష్టము. ఇంతమందికి పెట్టే వాళ్ళకి కూడా వచ్చే టైం వచ్చేసి పొద్దున్నే 10 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఈ భోజనాలు అయితే పెడతా ఉంటారు. అయితే చిన్న తిరుపతి వెళ్ళి గుడికాడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా భోజనశాలకు వస్తే చాలా అదృష్టం జరుగుతుంది. మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఓకేనా, మీరు ఎప్పుడైనా చిన్న తిరుపతి వెళ్ళి ఇలా భోజనం చేస్తాకి వెళ్ళారో లేదో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంకో వారం కూడా వెళ్దాం అనుకుంటున్నాము. మేమైతే వారం అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే ఇక్కడ ఉన్న ఆంటీని అయితే పంపించి భోజనానికి నేను సాంబార్ అయితే పోసి అన్నం పెట్టాయి. ఇక్కడైతే ఇంకో ఆంటీ భోజనాన్ని పంపించి ఇక్కడైతే వాటర్ గ్లాసులు అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ అందరూ అయిపోయి మా భజన మాతలు అయితే భోజనానికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి ఖాళీగా ఉంటుంది కానీ కూరగాయలు కట్ చేస్తాకి అయితే వచ్చాము. ఇది వచ్చి వంట రూము. ఇంకొండి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము. కూరగాయలు కూడా కట్ చేసేసి అయిపోతే దర్శనానికి వెళ్దామని చెప్పి కూర్చున్నాం. దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక చిన్న తిరుపతిలోకి లోనికి అయితే ఫోన్ తేలేదు. కౌంటర్ కూడా అయితే తీసేసుకుని ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మా గుళ్ళవాళ్ళు 101 దీపాలు వెలిగించుకుని 360 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ఇక అయితే మండపం బయట అయితే షాపులు ఉన్నాయి. కిడ్స్కి సంబంధించిన టాయ్స్, పెద్దవాళ్ళకి సంబంధించిన పూజకి పటాల్స్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ చిన్న తిరుపతి గుడి కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో అయితే పెడతాను. నాకు కొంచెం రంప్ అయితే పట్టిందని చెప్పి వాయిస్ అయితే అర్థమైపోతే కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్.